మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు కలిగిన సమస్తం క్షేమముగా దేవుని ద్వారా దీవించబడుదురుగాక. నా దేవుడు ఎల్లప్పుడూ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో వర్ధిల్లకపోవడానికి కారణం ఏమిటి అంటే, చాలాసార్లు అభివృద్ధిని నీవే నిరోధిస్తుంటావు. మీకు అర్థమయ్యే ఒక వాక్యం చదువుతాను, వినండి. కొరింథీ సంఘానికి 2వ పత్రిక పౌలు రాసి 9:9 ఒక వాక్యం రాశాడు. ఏమనుంది? అతడు వెదజల్లి దరిద్రుడికి ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును. అతడు వెదజల్లి దరిద్రుడికి ఇచ్చాను. ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తాను. అతడు వెదజల్లి దరిద్రుడికి ఇచ్చాడట. అంటే ఇప్పుడు తన చేత్తో పనిచేయడం మొదలుపెట్టాడు. మనకు చెయ్యి అనుగ్రహించబడిందిగా. ఈ చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని గమనిస్తే, ఇదట సకల కార్యాలు చేయటానికి, మనం బ్రతకడానికి. దీనితోనే విత్తుతాం, దీనితోనే భోంచేస్తాం, దీనితో సాయం చేస్తాం, దీనితోనే పనిచేస్తాం, దీనితోనే రాస్తాం, దీనితోనే మోస్తాం. అన్నిటికీ చేతులేగా. నీ వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు దేవుడు నిన్ను చూసి చక్కని చేతులు ఇచ్చాను కదా, వాళ్ళు ఆశీర్వదించబడి అంతకంతకు వర్ధిల్లాలి కదా, వాళ్ళు చేసిన పని నిత్యమైన కట్టడంగా, చేతులతో వాళ్ళు చేసిన నిర్మాణం శాశ్వతంగా, వాళ్ళ చేతలు, వాళ్ళ క్రియలు నిరంతరం నిలిచేవిగా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడట ఆయన. అయితే మనం చేయాల్సింది ఏమిటంటే, మన చేతులు దీని కొరకు వినియోగిస్తున్నాం. నిరపరాధుని చంపే చేతులు అని రాయబడ్డాయి. వారి వస్తువులను దొంగిలించే హస్తాలు అని రాయబడ్డాయి. మరొక మాట రాయబడింది తెలుసా? వాళ్ళు కీడును విత్తుతున్నారు అనే మాట. అందుకొరకు కాదుగా ఈ చేతులు ఇవ్వబడింది. మీరంతా తెలిసిన వాళ్ళే, నాకు పరిచయస్తులేగా, మరింత కృపలో వర్ధిల్లడానికి ఆశపడే వ్యక్తులే. మీ చేతులు సరైన రీతిలో పనిచేస్తున్నవా? సరైన రీతిలో పనిచేస్తే అది నీకు సమృద్ధిని, రెండవది నీ క్రియల వలన శాశ్వతంగా నీ సాక్ష్యం నిలిచి ఉంటుంది. అక్కడ అంటాడుగా, అతని నీతి నిరంతరము నిలుచును. మరి ఇదే చేతులతో అతను వెదజల్లాడట, దరిద్రుడికి ఇచ్చాడట. అంటే ఎంత ఘనకార్యం చేశాడు. వెదజల్లటం అంటే చేలో విత్తనాలు చల్లినట్టేగా. ఆ తర్వాత బేదలకు ఇవ్వటం అంటే నువ్వు వెదజల్లటం చేలో జల్లినట్టుగా. సమాజంలో పేదవారు చాలామంది, వాళ్ళ కొరకు వెదజల్లాలిగా. ఎప్పుడైతే ఆ పని చేస్తావో తప్పనిసరిగా దీవెన, నెమ్మది, నీ క్షేమం కలుగుతుంది. రెండవది, నీ చేతులట ఎల్లప్పుడూ ఇతరులు దీవించేట్టుకు వినియోగించాలి. నీ చేతులు దేవుని పెట్టి దేవుణ్ణి అర్థిస్తూ ప్రార్థన చేస్తూ, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ పసివాని ప్రాణం కాపాడవా, ఈ ప్రజలకు విడుదల చేయవా అంటూ నీవు ప్రార్థించాలి. అంటే నీ చేతులతో ఎత్తి చేసే ప్రార్థన అనేకులకు విడుదల కలుగుతుంది. నీవు చేతులతో విసిరినది అనేకుల జీవనాభివృద్ధిగా ఉంటుంది. ఇదే చేతులతో నీవు చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుని బలిపీఠాన్ని రగల్చగలగాలి. ఆ దేవుని సన్నిధిలో కట్టెలు దాని మీద పేర్చగలగాలి. అంటే నీ ఆత్మీయ జీవితంలో మంట మండాలి అంటే కట్టెలు కావాలి, కట్టెలు పీర్చేవాళ్ళు కావాలి. నీ ఇంట్లో కుటుంబ ఆరాధనే అనుకో, లేదు నీ ఆత్మీయ సహవాసమే అనుకో. అది రగల్చబడాలి అంటే నీ చేతులు పని చేయాలిగా. ఒక మాట చెబుతాను. పౌలట సముద్రంలో నాని చెక్కన పట్టుకొని ఒక ద్వీపానికి చేరాడు. అతగాడితో ఖైదీలంతా అదే పని చేసి ఆ ద్వీపానికి చేర్చి అక్కడున్న ప్రజలు వీళ్ళ చూసి అయ్యో నానిపోయారే అంటూ కట్టెలు పేర్చి నిప్పంటిచ్చారు. ఆ వేడికి జనమంతా చుట్టూ చేరి గడగడగడగడలాడిపోతున్న వారు వేడి చేత కొంచెం తెప్పరిల్లారు. ఆ పౌలు ఏం చేశాడో మీకు తెలిసే. అపొస్తలుల కార్యంలో లేచి వెళ్ళి పుల్లలు ఏరి వాటిని తీసుకొచ్చి ఆ మంటలో వేయబోయాడు. ఇది మీరు ఎరిగిందేగా. అంటే వాళ్ళు కాస్తున్నారు కదా, వాళ్ళు వేడి చేస్తున్నారు కదా, కుంపడి పెట్టారుగా, నేను కూర్చుంటాను అనుకోలే.
తాను చేయాల్సిన పని తాను చేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నీ చేతులు నీ కుటుంబాలకు ఉపయోగపడితే, అంటే అగ్గిని రగిల్చేందుకు ఉపయోగపడితే, ఓ మంచి కార్యం చేయడానికి నీ చేతులు వినియోగిస్తే, ఒక భయంకరమైన కృంగిన వారిని లేవనెత్తడానికి నీ చేతులు వినియోగిస్తే, ప్రతినిత్యం చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవాలు నీ ఉండగలిగితే, నీ మనుగడ అంతా ఇంత అని చెప్పలేముగా. కనుక ఇక్కడ అంటున్నాడు, అతడు వెదజల్లి దరిద్రుడికి ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలిచెను. నీవు చేతులతో చేసే దీవెనలు పిల్ల తరాన్ని మీరు అనుభవించబోతున్నారు. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయం కృప కలుగునగాక. చేతులారా దీవెనలు తీర్చుకోవడానికి, చేతులు వినియోగించడానికి, బలహీనలు బలపరచడానికి, విత్తడానికి, స్తుతించడానికి, బలిపీఠం మండించడానికి, ఇతరులకు పెట్టడానికి ఆ చేతులు వినియోగించే కృప మా పిల్లలకు దయచేయండి. దాని ద్వారానే దేశమంతా పంటబడుతుంది, కుటుంబం వెలిగించబడుతుంది, సమాధానం పండుతుంది, ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. అట్టి కృప వారికి కలగాలని, చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కోర్టు సమస్యలైనా, విడిపోయిన భార్యాభర్తలైనా ఈ రోజున వారి కొరకు ప్రార్థన చేస్తుండగా ఏ పని ప్రారంభిస్తున్నా నీవు తోడుగా ఉండి ఓ దీవెన, నెమ్మది, క్షేమం, రక్షణానందంతో వర్ధిల్లడానికి కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.